నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. అండ్ అగదా అంటూ ఆగస్ట్ 14th మనందరి ముందుకి రాబోతుంది అనమాట మూవీ టీమ్. అయితే ఇప్పుడు నాతో మాత్రం ద యంగ్, ద డాషింగ్ అండ్ చార్మింగ్ శ్రావణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడే బోల్ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్, మంగళవారం తర్వాత కదా? మంగళవారం దాని కడమ డర్టీ హరి దాంతో యా ఆఫ్ కోర్స్, బట్ ఈ కన్వర్సేషన్ అయితే మంగళవారం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను నేను. సో హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో మీ డర్టీ హరి డైరెక్టర్తో మళ్ళీ వర్క్ చేయడం ఎలా అనిపించింది రాజ్ గారితో? లక్, ఫార్చునేట్. ఫస్ట్ ఫిల్మే రాజు గారు లాంటి లెజెండ్తోని బ్రేక్ అనేది చిన్న విషయం కాదు. సో అలాంటి విజనరీతో మళ్ళీ డిఫరెంట్ జానర్తోని అగదా లాంటి ఫస్ట్ ఫిల్మ్కి దీనికి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్ తను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇట్స్ ఎక్సైటింగ్. మీరే చాలా అంటే ఈ కథ చెప్పంగానే మీరు చాలా ఎక్సైట్ అయిపోయి ముందే యూ సెడ్ యస్ అని చెప్పి కొన్ని వీడియోస్ వచ్చినాయి కదా, అందులో చూసాం. అంటే ఆయన మిమ్మల్ని ఎలా ఊహించుకున్నారన్నది నాకు ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడికా? ఎస్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది లైక్ హీ సీస్ యూ ఇన్ దట్టి హరి మూవీ, అది ఒక డిఫరెంట్ ఆర్క్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్క్. నేను కొన్ని మేకింగ్ వీడియోస్ చూసా, హీఈస్ టెలింగ్ యూ అని చెప్పి దగ్గరికి వచ్చి ఇలా అరవాలి, ఇంకా అరుస్తూ ఉండు. సి ఆల్ దీస్ థింగ్స్ చూస్తున్నా యూ సీ డిఫరెంట్ రాజు గారు కదా. అంటే ఆ మేకింగ్ వేరు ఉంటుంది, ఈ మేకింగ్ వేరు ఉంటుంది. మీకు బాగా మోస్ట్ ఎక్సైటింగ్ అనిపించిన థింగ్ ఏంటి విత్ రాజు గారు ఈ సెట్లో అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సెలెక్షన్, ఈ సబ్జెక్ట్ కోర్ సెలెక్షన్ ఉంటుంది కదా. అవును. మీరు ఫస్ట్ నుంచి తన హిస్టరీ ఆఫ్ ఫిల్మ్స్ తీసుకున్నా కూడా ఫ్రెష్ విజువల్స్ ఉండేవి తన ఫిల్మ్స్లో. మనం అందరం ఆ ఫిల్మ్స్ మీద పెరిగాం లిటరల్. అవును. అంత విజువల్ గ్రాండ్యూర్ అయినా న్యూ విజువల్స్. ఆల్మోస్ట్ రాజు గారు వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ వాస్ కంటిన్యూస్లీ సక్సెస్ఫుల్లీ గివెన్. ప్లస్ ప్లాట్ పాయింట్స్ కూడా తన ఆ కమర్షియల్ ఎలిమెంట్లోనే ఒక డిఫరెంట్గా ట్రీట్ చేయడమో లేకుంటే డిఫరెంట్ విజువల్ వేయడం, ఏదో ఒక కొత్తదనం తెచ్చే తనకు ఒక ఇమేజ్ అండ్ ఆ పేరు మనకు ఉంది. సో దీంట్లో ప్లాట్ లైనే ఒక ఆఫ్ బీట్గా కొంచెం, స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ట్రిక్కీ. సో ద సెలెక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఆఫ్ బీట్ నన్ను అడిగితే. ఓకే. కానీ దాంట్లో ఐ హావ్ సెడ్ ఇట్ బిఫోర్ ఆల్సో, మా అగదా మేకింగ్ వీడియోలైనా ఏదైనా, దెన్ హిజ్ కమర్షియల్ ఎక్స్పీరియన్స్, కమర్షియల్ బ్లడ్ తనలో ఉన్న అవన్నీ ఆ ఆఫ్ బీట్ సబ్జెక్ట్లో హౌ హీఈస్ మర్జింగ్ ఇట్. సో ఒక్కొక్కసారి ఎలా మీద కొంచెం ఆఫ్ బీట్ ఫిల్మ్ కదా అని మనం ఒక వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పల్స్, ఒక మీటర్ పట్టుకుని యాజ్ అన్ యాక్టర్ వెళ్తాము. బట్ తను మళ్ళీ దారి మరలుతూ మనని వేరే డైరెక్షన్లో తీసుకెళ్తుంటారు. బికాస్ ఈస్ ట్రైంగ్ టు గెట్ దట్ కమర్షియాలిటీ, ప్యాలటబిలిటీ పెంచి లార్జర్ ఆడియన్స్, డిఫరెంట్ సెంటర్స్, ఏబీసీ ఉండనివ్వండి, ఎలా రీచ్ అయ్యద్ది అనేది తన మైండ్లో నడిచే ఆ కన్పియని క్యాల్కులేటర్ ఉంటుంది చూడండి, అది నాకు అర్థమవుతుండే. ఐ టుక్ ఫ్యూ డేస్. ఓకే ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ. సో ఇట్స్ జస్ట్ ప్లాట్ లైన్, ఐడియా ఆఫ్ బీట్, కానీ మేకింగ్లో ఇదంతా కమర్షియలే. సో మీ క్యారెక్టర్ పేరు చెప్పొచ్చా? రివీల్ చేయొచ్చా? వాట్స్ యువర్ క్యారెక్టర్ నేమ్? సింహ. సింహ. ఓకే. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా ఉంటాయి, అదేమన్నా రివీల్ చేయాలి? దాని గురించి, దట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ. చేయడానికి చాలా ఇచ్చారు నాకు ఈ క్యారెక్టర్లో, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ రాజు గారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎస్. సో అంటే లైక్ మేము చూసినంత వరకు వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ద రషెస్ అండ్ ఆల్, ఐ మీన్ ఫుటేజెస్ అండ్ ఆల్, అసలు చూడలేదు ఇంకా మీరు. అదే. దాంట్లో ఉంటుంది. అది ఇప్పుడు దాకా మాకు రిలీజ్ చేసింది ఏదైతే చూసామో దాన్ని బట్టి చూస్తే యువర్ లైక్ నార్మల్గానే అందరిలాగానే ఉన్న ఒక క్యారెక్టర్ కనబడుతుంది. అండ్ సేమ్ టైమ్ ఓ స్ప్లిట్ పర్సనాలిటీ చేంజ్ ఓవర్ అంటారు చూసారా, ఈ పూజలు అవి ఇవి చేస్తూ అదొకటి ట్రైలర్ వస్తుంది 3వ తారీఖు, కూర్చుని దాన్ని ఇంకొంచెం కనిపిస్తుంది. అదే. సో ఇవన్నీ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ పర్సనల్ హోంవర్క్ ఎలా చేసుకుంటారు ఒక్కొక్క క్యారెక్టర్కి సంబంధించి? బికాజ్ దట్టి హరి మేబీ కొంతమందికి యంగ్స్టర్స్కి చూస్తే అబ్బాయి ఏం చేశాడో, ఈ మే ఎంజాయ్డ్ ఇట్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ యాక్టర్ లైఫ్లో అది చాలా కష్టమైన క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎందుకంటే ఎంతమంది చూస్తుండగా రొమాన్స్ చేయాలంటే ఇట్స్ నాట్ అందర్ కప్ ఆఫ్ టీ కాదు అది. సో హౌ యూ ప్రిపేర్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్? మీ హోంవర్క్ ఎంత ఉంటుంది? హౌ యూ డూ ప్రిపరేషన్? అందులోకి ఇన్వాల్వ్ అయిపోవడానికి ఎంత టైం తీసుకుంటారు? టైం అనేది మాత్రం ఒక్కొక్కసారి పరిస్థితులు బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి సమయం దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. దీంట్లో
అంతగా దొరకలేదు, అంత తక్కువ దొరకలేదు. ఒకసారి నేను యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ ఎంట్రీ ఇలా ఇచ్చాను నేను ఈ సినిమాలో. ఓకే. దో హీ టోల్డ్ మీ బిఫోర్ అండ్ ఆల్ దట్, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సడన్లీ ఐ కేమ్ ఇన్. లైక్ కామాక్షి వాస్ దే ఫ్రమ్ డే 1. పెన్ మీద పేపర్ పెట్టకముందు, పేపర్ మీద పెన్ పెట్టకముందు నుంచి ఉంటే. ఓకే. సో నాకు తెలుసు ఫిల్మ్ మీద నడుస్తుంది. రాజుగారు సడన్గా అన్నారు, దెన్ దే కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ స్క్రిప్ట్ చదివాను. అబ్బా అంతే సింపుల్గా స్క్రిప్ట్, వీ హ్యావ్ టు ఫాలో ద స్క్రిప్ట్. ఒక్కొక్కసారి కొంచెం మాట్లాడాలి మేకర్తో. మా ఫిల్మ్లో రైటర్ చైతన్య ఉన్నాడు, తనతో మాట్లాడు. ఒక్కొక్కసారి రాజుగారికి టైం దొరకకపోయేది, ఎందుకంటే హీ ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ తను. ఓకే. సో లాట్ ఆఫ్ టైం విత్ చైతన్య. మిగిలిన ఎంత వీలైతే అంత టైం రాజుగారితో మాట్లాడము ఆ గ్యాప్స్లలో. ఎందుకంటే నేను లిటరల్గా సెట్ మీద వెళ్ళి కొంచెం ప్రిపరేషన్ ఏదో అలా సైకలాజికల్ అని సెటిల్ అయ్యాను చేస్తున్నాను సినిమా అని. ఓకే. అంతలోపు దెన్ ఐ స్టార్టెడ్. సో ఇన్ ద ప్రాసెస్ వెళ్ళాను. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక డిఫరెంట్గానే రూట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒక బాల్ పార్క్ రూల్గా ఏది ఉండదు నన్ను అడిగితే. సో ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో, ట్రై టు రీడ్ ద స్క్రిప్ట్ యాజ్ మచ్. ఆ లిమిటెడ్ టైంలో ఎన్నిసార్లు చదువుకోగలితే, గ్యాప్స్లలో ఎంత చదవగలితే. ఎందుకంటే కొన్ని ఓన్లీ అలా దాని కాంటెక్స్ట్ రాసి, దాని సారాంశం రాసి, దాని జర్నీ రాసి వదిలిపెట్టారు కొన్ని. ఓకే. హీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ ఆన్ ద సెట్, లేకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళగా దాన్ని అలా. సో ఉన్న మెటీరియల్ని నేను ఎంత వీలైతే అంత నా సిస్టంలో పెట్టుకోవడానికి ట్రై చేశాను. దెన్ ఇట్ వాజ్ ఇన్ ద మూమెంట్ ఏం చేయగలుగుతాము, ఏం వేరియేషన్స్ ఎడిట్కి ఇవ్వగలుగుతాము. ఓకే. సో దాట్ ఒక్కొక్కసారి కమర్షియల్ ఫిల్మ్స్ అలాగే అవుతాయి బేసిక్గా. ఎడిట్ కోసం నువ్వు యూ హ్యావ్ టు కీప్ అప్. ఒక్కొక్కసారి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా నీకు ఆ లైన్ తెలుసు, ఎలా పట్టుకొని ఎలా వెళ్ళాలనేది. కొన్నిట్లలో ఆ చిన్న గ్రాఫ్ ఆప్షన్స్ అవన్నీ పెట్టాలి. సో దట్స్ మై ప్రిపరేషన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్ వాస్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. సూపర్. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మీ లుక్స్ చూస్తేనేమో నార్త్ సైడ్ పర్సన్లా ఉంటారు, బట్ తెలుగు చక్కగా మాట్లాడతారు. తో యూ యాక్టెడ్ ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. ప్లీజ్ అందరూ అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పిల్లోడిని హైదరాబాద్లో చదువుకున్నా, హెచ్పిఎస్లో చదువుకున్నా. ఇప్పుడు కూడా సారాంశం అని ఎంత ఎప్పుడో మనగళ్ళలో లేని పదాలు తీసుకొస్తుంటే మరి డౌట్ వస్తుంది, ఎందుకు రాదు. చాలా మంది అనుకుంటారు కదా, ఎవ్రీ వన్ విల్ ఆస్క్ రైట్. కొంతమంది ఇందాక ముందు ఇంటర్వ్యూలో కూడా ఐ థింక్ సురేష్ గారు డబ్బింగ్ నువ్వే చేసావు కదా అని అడిగారు. అది ఫస్ట్ ఫిల్మ్లో కూడా అడిగారు, ఇప్పుడు అడుగుతున్నారు. నేనే చేశాను. తెలుగు వచ్చు, తెలుగు అబ్బాయే, తెలంగాణ కొంతమంది అబ్బాయే. ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయినట్టుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, నేను బాంబేలో ఉంటాను, నేను బాంబేలో ఉండను, నేను ఇక్కడనే ఉంటాను. అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ వద్దులే, ఫోన్ నెంబర్ ఇవ్వండి చాలు. ఫోన్ నెంబర్ ఇక్కడ కాదు. ఓకే ఫైన్. అయితే యూ వర్క్డ్ ఇన్ హిందీ టెలివిజన్ షోస్ రైట్? హిందీ టెలివిజన్, హిందీ వెబ్ నుంచి చూసే నా వెబ్ షో చూసి రాజు గారు పిలిచారు కదా, అమెజాన్ MX లో వచ్చిన షో థింకిస్తాన్. ఎస్, అందులో ఈయన పేరేంటి తెలుసా? నా పేరే ఏమా రైట్? సో నిజంగా అది మొత్తం పేరు గుర్తుందా? మొత్తం పేరు తెలియదు యాక్చువల్లీ. దట్స్ వాట్ నేను నిన్ననే దానిలో సీన్ ఉంటుంది ఇంట్రొడక్షన్ సీన్ లో, ఆ ఓకే. పెద్ద పేరు చెప్పుకోవాలి. నేను నన్ను ర్యాగింగ్ చేస్తారు ఆఫీస్ లో. ఇప్పుడు చెప్పొచ్చు కదా పూర్తి పేరేంటి? కృష్ణమాచార్యులు హేమసుందర్ సంథింగ్ 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 ఏదో ఉంటుంది, నేనే మర్చిపోయాను ఇప్పుడు. సో అదే అది చిన్న క్లిప్స్ చూసాను అనమాట నేను నిన్న. లైక్ వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ అన్నప్పుడు ఐ కీప్ ఆన్ సీయింగ్ వాట్ హీ డిడ్ అని చూసినప్పుడు ఐ సీన్ దిస్, అరే ఇంత బాగుంది, నేను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను దీన్ని అని. బట్ చూసేంత టైం నిజంగానే లేదు. సో ఈ రోజు డెఫినెట్ గా సాయంత్రం అయితే చూస్తాను నేను. సో అప్పుడు చెప్తా నేను వాట్ ఎగ్జైటెడ్ వాస్ హేమ. నా పేరే పెట్టుకున్నారు ఇలా అని చెప్పి. థింకిస్తాన్ అమెజాన్ లో ఉంది. చాలా బాగుంది. ఇది తమిళ్ అండ్ ఇంగ్లీష్ కి సంబంధించిన ఒక టెక్స్చర్ లో, అంటే బేసిక్గా పీరియడ్ నా హిందీ షో కానీ 90s లో బేస్ అయిన యాడ్ ఏజెన్సీ, బాంబే యాడ్ ఏజెన్సీ కల్చర్లో. ఇట్స్ అ షో అబౌట్ 2 friends. సూపర్. అసలు మీకు ఇటు సైడ్ ఈ ఫిలిం సైడ్ రావాలి అని ఎలా అనిపించింది? ఎవరైనా ఉన్నారా లైక్ మీ ఫ్యామిలీలో ఇటు సైడ్ కానీ? లేదు. బట్ హౌ ఇట్ హ్యాపెండ్? ఎప్పుడు స్టార్ట్ అయింది? మోడలింగ్ చేసినట్టున్నారు కదా? చదువు ఇంట్రెస్ట్ లేకుండే, ఫస్ట్ విషయం అది ఉంటుంది ఎవరికైనా జనరల్గా. ఇంట్రెస్ట్ లేకుండే, ఏదో అలా మీద అసలు ఏం చదివారు? నేను 12th తర్వాత గ్రాడ్యుయేషన్ ఏమంటారు దాన్ని, Degree. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పెట్టి బాంబేకి వెళ్ళిపోయాను. ఓకే. అక్కడ నుంచి అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాసేవాడిని. అక్కడ ఎవరన్నా ఉన్నారా పోనీ బాంబేలో? జీరో. అసలు ఏ నమ్మకం తెలిపారు అక్కడికి మరి? వెళ్ళాక అర్థమైంది ఏ నమ్మకంతో వచ్చానని చెప్పి అర్థమైంది అప్పుడు నాకు ఓకే. అనిపించింది అప్పుడు. సో అంతే. ఏం అడిగారు మీరు నన్ను? హౌ యూ కేమ్ ఇన్ టు ఫిలిమ్స్? సో చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండే, బట్ ఐ యూస్ టు ప్లే ప్రొఫెషనల్ క్రికెట్, లైక్ క్వైట్ ప్రొఫెషనల్ క్రికెట్.
అండర్ 19 స్టేట్కి అది ఆడేవాడినప్పుడు సూపర్. 16 అండర్ 19 దెన్ ప్రాబబుల్స్లో అదంతా క్రికెట్లో ఉండే బేసిక్గా. నేను కూడా అనుకోలేదు ఇటువైపు వస్తాననే థాట్ పెద్ద లేకుండే. బట్ ఫర్ సమ్ రీజన్స్ నేను ముందుకు లేకపోయినప్పుడు అదొక సడన్ టర్నే కొట్టాను నేను కూడా. ఆ! పెద్ద థాట్ అంటే ఏం లేదు. ఏం చేయాలో తెలియక కూడా వచ్చాను అనుకోవచ్చు. అక్కడ అసలు అవకాశాల కోసం ఎంత కష్టపడి ఉంటారు? ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నా, అప్పుడు కూడా పడుతూనే ఉన్నా. అంటే అప్పుడు ఇనీషియల్ స్టేజ్ కదా! ఇప్పుడు కొంచెం యూ ఉంటుంది ఆర్ కొంచెం ప్రో ఇన్ దిస్. కొంచెం తేడా ఉంటుంది కానీ రెగ్యులర్ స్ట్రగులే. బట్ ఆ స్ట్రగుల్ కొంచెం అయితే స్ట్రగుల్ ఇంపార్టెంట్. మరీ చేతికి వచ్చినాక కూడా మనకి దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాదు మోస్ట్లీ. సో ఉండే స్ట్రగుల్ డెఫినెట్గా ఉండే. ప్లస్ నేను పోయిన టైంలో అసలు హిందీ ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది ఐ థింక్ అసలే అన్నోన్ ల్యాండ్స్. అది అప్పటికి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిందీ వచ్చు. హిందీ వచ్చు నాకు ఎప్పుడైనా. బట్ టిపికల్ హైదరాబాదీ తెలంగాణ మిక్స్ హిందీ వచ్చు నాకు. ఓకే. అక్కడికి వెళ్ళాక ఐ ప్రాపర్. లెర్న్డ్. స్ట్రగుల్తో పాటు క్లాసెస్ తీసుకోవడము, అఫ్ కోర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం హిందీ పబ్ అంటే తెలిసిన వాళ్ళతోని. ఆన్ ద గో నేర్చుకున్నాను. అక్కడేమో ఇంకా లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఐమ్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే. సో అలా యాక్సెప్టెన్స్ దొరికిపోయింది. బట్ నేను సర్నేమ్ ఏమన్నా కాంట్రాక్ట్ సైన్ చేసేప్పుడు రెడ్డి అని పెట్టక స్టార్టింగ్ సంగతి చెప్తున్నాను. ఇనిషియల్గా తెలియక ముందు మొత్తం పేరు ఇనిషియల్ పనిలో కాంట్రాక్ట్ మీద వెళ్ళాక సౌత్ ఇండియన్ అని అప్పుడు తెలిసేవాళ్ళు. ఓకే. తెలిసేది ఓకే. రెడ్డి అని పెట్టడం వల్ల. వాళ్ళకి. సో లేకపోతే నిజంగా యాజ్ ఐ మెన్షన్ మీ లుక్స్ వల్ల చాలా మంది అటు సైడ్ యాక్టర్ ఇటు వచ్చినట్టున్నాడు. పాపం ఆయన కష్టపడి తెలుగు నేర్చుకున్నారని ఫీల్ కష్టపడి తెలుగు అవుతారు. నేర్చుకున్నా అలానే పని ఇవ్వండి మరి. కష్టపడి నేర్చుకున్నాను హీరోయిన్ల. సో వాట్ ఈస్ యువర్ పేరెంట్స్ ఇప్పుడు ఎలా అంటే అప్పుడు వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేశారా లేదంటే? ఐ థింక్ మై మామ్ అండ్ డాడ్ సింపుల్ పీపుల్. నేను ఇప్పుడు కూడా వదిలిపెట్టేసి ఇంట్లో కూర్చుంటే ఇంట్లో ఉండరా, దగ్గరలో ఉండు, ఎందుకు తిరగడం, ఎందుకు కష్టం, అదే టైప్ మా పేరెంట్స్. అప్పటికిప్పుడు పెద్ద తేడా ఏం ఉన్నదని నేను అనుకోను. దే వాంట్ దేర్ సన్ టు నాట్ ఇలాంటి అన్సర్టన్ కష్టం ఎందుకు మనకి అన్న టైపే వాళ్ళు. చేస్తున్నా ఓకే. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు దే యాక్సెప్టెడ్. బట్ నేను వదిలిపెట్టిన పెద్ద ఫీలింగ్ కారాళ్ళు. ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది లైక్ అబౌట్ ది సినిమాస్, స్టోరీ సెలెక్షన్స్ అప్పుడు వాట్ యూ థింక్? ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే రోజుకో గల్లీకి ఒక యాక్టర్ అయిపోయారు. గల్లీకి ఒక యాక్టర్ కదా, గల్లీకి ఒక గల్లీకి యాక్టర్. ఒక యాక్టర్, గల్లీకి ఒక క్రికెటర్. ఎస్. ఆబ్వియస్లీ ఏంటంటే అవకాశాలు ఎన్నున్నా సరే ఈ వాడు కూడా యాక్టింగ్ people చేద్దామనే are- వచ్చాడు నాకు తెలుసు. నాకు తెలుసు, నిజం చెప్తున్నా. ఓకే. సో గల్లీకి ఒక యాక్టర్ అయిపోవడం వల్ల అవకాశాలు అన్నది ఎవరికి ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ రాకుండా పోతున్న టైం నడుస్తుంది. సో హౌ యూ ఫీల్? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది ఏంటి అంటే? వెరీ డిఫికల్ట్ టు కీప్ గోయింగ్. బికాజ్ నిజంగా కూడా నేను మొదలుపెట్టేప్పుడు అంత యాక్టింగ్ చేద్దాం చెప్పుకోవడానికి సిగ్గేసేది, లేదంటే భయం అయ్యేది. ఎందుకంటే ఎవరు ఆ పాత్ని జనరల్గా తీసుకోరు, అవును. లేకుంటే అవునా అన్నట్టు చూసేవాళ్ళు. సక్సెస్ ఇప్పుడు అయితే తప్ప ఇప్పుడు ఎవరు ఎలా recognize అయిపోయిందంటే అచ్చా నువ్వు కూడా ఇంక నువ్వు కూడా తక్కువేను అన్న టైప్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఏం లేదు, ఇట్స్ డిఫికల్ట్ యార్, మోర్ ఆప్షన్స్. బట్ వర్క్ కూడా పెరిగినట్టు పెరిగింది అదో రకంగా. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. నా దగ్గర ఫార్ములా అయితే లేదు. ఎవ్రీడే గెటప్, షో అప్, గెటప్, షో అప్. పని ఎవరైనా చేసేది ఉంటే పని చేయాలి, లేకుంటే పని దొరుకుతుందని ఏదో ప్రయత్నం చేయాలి, లేదా యూ ట్రై టు వర్క్ ఆన్ యూర్ స్కిల్స్. మైండ్ని ట్రై టు కీప్ ఇట్ ఆప్టిమిస్టిక్. ఏదో స్కిల్ నేర్చుకోవడానికి ఒక ప్రొడక్టివ్గా టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకేమీ లేదు దీనికి, ఎలాంటి రామబాణం లేదు దీనికి. పా సో సింపుల్గా చెప్పేస్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మీకు సినిమా పరంగా చూసుకుంటే లైక్ హిందీవి అవన్నీ పక్కకు పెడితే తెలుగులో చూసుకుంటే ఒక దట్టిహరి, మంగళవారం అండ్ నౌ అగద. సో ఈ మూడు ఇంకోటి మూడు 4th స్టార్ట్ డిఫరెంట్ అయిందిలేండి. సూపర్. వాట్స్ దట్? జస్ట్ ఒక ఫస్ట్ షెడ్యూల్ అయింది, మొన్న కాశ్మీర్కి చేసి వచ్చాను. ఓకే. ఇంకా ఉంది, సగం ఉంది. ఓకే. Yeah. సో అయితే లైక్ ఈ 3 సినిమాలు చూసుకుంటే యు ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ జోనర్ ఆఫ్ రోల్స్. అసలు మీ దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు హౌ యూ థింక్ నేను ఈ టైప్ ఆఫ్ వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ నేను ఏమనుకోను అలాంటివి. నాకు వస్తే చాలనుకుంటున్నారా లేదంటే? వచ్చింది సరిగ్గా తీసి చెప్పినట్టు తీసి, ఒకసారి చెప్పడం ఒకటి ఉంటుంది, తీయడం ఒకటి ఉంటుంది. ట్రూ. అది బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఉంటుంది వన్ ఆఫ్ ఇనిషియల్ స్టేజ్లో. పెద్ద తర్వాత కూడా యాక్చువల్లీ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే యూ థింక్ అండ్ యూ విజువలైజ్, బట్ యూ డోంట్ నో వాట్ దే హ్యావ్ విజువలైజ్డ్. దాంతో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ విజువలైజేషన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. అవును. అది ఎవరు తప్పు కాకుండా, ఎవరిని తిట్టుకోలేకుండా కొట్టుకోలేకుండా పరిస్థితి అయిపోద్ది. సో అది వేరు మళ్ళీ. సో నేను ఉన్న దాంట్లలో
వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, దాన్ని సరిగ్గా ప్యాకేజ్ చేసి రిలీజ్ చేయగలదు. ఇంకా రిలీజ్ ఇస్ అనదర్ బిగ్ గేమ్ టుడే. True. సో ఒక్కొక్కసారి యావరేజ్ ప్రాజెక్ట్ కూడా అద్భుతంగా రిలీజ్ చేసేసి దాన్ని పెద్ద హిట్ చేసేస్తారు. ఇచ్చేసేస్తారు. సో అది Yes. కూడా ఆలోచించాలి. సో ఎంత కదని అంత గెస్ వర్క్ అబ్బా, ఎవ్రీ వన్ ఇస్ గెస్సింగ్. కామాక్షి గారితోటి పేరప్ ఎట్లా అనిపించింది? ఐ మీన్ స్క్రీన్ షేరింగ్ ఆర్ ఎల్స్ ఫ్యాంటాస్టిక్ దానితోటి. బికాజ్ అండ్ మీరు బయట కూడా గుళ్ళకి వెళ్ళారు మొన్న. బోనాలు. సో అవన్నీ హౌ ఈస్ వర్కింగ్ విత్ హర్ అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఈ genre లో ఆవిడ ప్రో. తను లెజెండ్. ప్రో. సో ఏమనిపించింది అంటే ఏం చెప్తారు? చిన్న పరిచయం ఉండే ముందు, సో ఈజీ ఉండే, ఎందుకంటే నాట్ ఫ్రెండ్స్ బట్ ఒక ముఖ పరిచయము, హాయ్ హలో ఫ్రెండా? అలా అనుకోండి, అలాంటిది అనుకో, Ah. సంథింగ్ లైక్ దట్. ఓకే. సో వి న్యూ ఈచ్ అదర్. ఓకే. తను చేస్తుండని కూడా నాకు చెప్పారు కూడా, రాజుగారి ఫిల్మ్ ఎలా అయిందని. నేను ఓకే అన్నాను. అదంతా దాంతో బికాస్ ఐ టోల్డ్ యూ, బికాస్ షీ వాస్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద స్టార్ట్ కదా. ఎస్ మీరు అదే అన్నారు కదా, పెన్ను పేపర్ అని చెప్పి. ఆల్మోస్ట్ పెన్ పేపర్ ఐడియా ఉండే అదే. అప్పుడు. సో అండ్ ఈజ్ అ వెరీ ప్లాన్డ్ డిసిప్లిన్డ్ యాక్టర్. నేను అలాగే ఉండే, కొంచెం చెడిపోయాను ఈ మధ్య. సో తను చూసినప్పుడు నేను కూడా ఇట్లనే ఉండే కదరా అనుకుంటాను, ఓకే. ఏమైంది నాకు అనే టైప్లో. సో ఇట్ వాస్ ఫన్ బికాజ్ ఆ ఈక్వేషన్ అయినా, బికాజ్ కొంచెం పరిచయం వల్లనే ఇట్ వాజ్ పెద్దగా ఐస్ బ్రేకింగ్ అనేది ఏం లేకుండా ఆల్మోస్ట్ లైక్ వి న్యూ ఈచ్ అదర్ అన్న టైప్లోనే ఈక్వేషన్. కాదు, ఇప్పుడు చదువు అవ్వలేదు అన్నారు, యాక్టింగ్ సైడ్ అవ్వడం కాదు, ఇంట్రెస్ట్ లేదు. అదే చదువు చదువుతుండే interest. నాకు యాక్చువల్గా. సరే చదువు ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ సైడ్ వెళ్ళని అన్నారు. ఇఫ్ నాట్ ఇది అసలు వర్కౌట్ కాకపోయి ఉండుంటే వాట్ యూ మే డూ అంటే ఇప్పుడైతే నాకు ఆ ఏజ్లో ఆనెస్ట్లీ నాకు ఐడియా అట్ వాట్ ఉండుండకపోవచ్చు. ఏజ్ యూ డూ వెళ్ళిపోయారు మా అమ్మాయి? 20. ఆఫ్టర్ 12th. ఓకే. సో ఆ టైంలో అంత క్లారిటీ అయితే ఉండకపోవచ్చు. ఇఫ్ యూ ఆస్క్ మీ లిటిల్ గ్రోన్ అప్, లిటిల్ సీన్, మేబీ నిజంగా చదువుకునేవాడినేమో. బట్ ఐ వుడ్ హ్యావ్ ఈదర్ టేకెన్ ద రూట్ ఆఫ్ బీయింగ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్, స్టడీయింగ్ మోర్ అబౌట్ హిస్టరీ, హ్యూమన్స్, దట్ ఇంట్రెస్ట్ మీ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఆ టైంలో ఐఎమ్ షూర్ ఈ డెసిషన్ అని తీసుకునేవాడిని కాదు. ఓకే. ఇప్పుడు అడిగితే దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అండ్ ఆర్ ఎల్స్ సంథింగ్ టు విత్ బ్యూరోక్రసీ. రీసెంట్ డేస్లో మీరు చూసి అబ్బా సినిమా భలే ఉందిరా అనిపించిన సినిమా ఏమన్నా ఉందా? యూ లైక్ ద మోస్ట్ వే ఆఫ్ టేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఆర్ ఎల్స్ పర్టికులర్ యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు. చూస్తూనే ఉంటాం అబ్బా. నాకు పర్టికులర్గా అంటే మాత్రం సడన్ గా అంటే నేమ్స్ గుర్తురావా? సడన్గా నేమ్స్ అంటే గుర్తు రావట్లేదు, కానీ దెర్ హ్యావ్ బీన్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ ఇంపాక్టెడ్ మీ. ఐ కెన్ ఓన్లీ ఇప్పుడు రీసెంట్గా అంటే ఒబ్సెషన్ ఒకటి ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ కమర్షియల్ సక్సెస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. థిన్ లైన్ హౌ దే మేడ్ ఇట్. బట్ అట్లా అడిగితే నేను చెప్పలేను అబ్బా. కాదు, చాలా మంది ఇప్పుడు బయోపిక్స్ అని చెప్పి ఆ ట్రెండ్ కూడా నడుస్తూ ఉంటుంది. ఒక క్రికెటర్ బయోపిక్ చేయాలంటే మీరు ఏ క్రికెటర్ కి కొంచెం దగ్గరగా ఉన్నారని అనుకుంటారు? ఐ హావ్ వన్ నేమ్ ఇన్ మై మైండ్. చెప్పేసి మీరేమనుకుంటున్నారో చెప్పండి ఫస్ట్. చెప్పేసి. నో ఈ ఫస్ట్ చెప్పేసి లేదు ప్లీజ్. ఎవరిది చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరికి మీ First మీ le- ఫేస్ కట్ Visual కొంచెం గా. మీకు తెలుసు కదా, set. చెప్పేసి నేను కూడా విని అలసిపోయాను లేండి, కానీ చెప్పండి. మీరు విని ఉన్న పేరేం చెప్పండి ఒకసారి. అదే విరాట్ కోహ్లీ. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ జా లైన్, ఆ ఆ, లుక్స్, ఆ షార్ప్ ఐ లుక్ అవన్నీ కూడా పీపుల్. మీకు ఎవరిది అయితే ఐ మీన్ ఎవరిది చేస్తే ఐ థింక్ ఐ క్యాన్, వై నాట్. అన్ని మ్యాచ్ గుడ్ ఎట్ క్రికెట్ ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఎస్. ప్లేడ్ డీసెంట్ ప్రొఫెషనల్ క్రికెట్. సో వస్తే వద్దంటాం అయ్యో. కాదు, మీ లైఫ్ లో మరి అనుష్క ఎవరైనా ఉన్నారా? మా వాళ్ళతో- కాస్టింగ్ చేస్తారులేండి ఆ సినిమా వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని. నేను పర్సనల్ గా మీ లైఫ్ లో అడుగుతున్నాను. వాట్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ ఏంటి? ఏమన్నా షేర్ చేసుకుంటారా మా ఆల్ ఆడియన్స్ తోటి అని అంటే వాట్ యూ విల్ సే? అయ్యో ఉంటే షేర్ చేసుకుంటాం, పెద్దగా లేదు, ఏం షేర్ చేసుకుంటాం. అందగాడు బాలీవుడ్ నుంచి వచ్చాడు అనుకుంటాం, బట్ అమ్మాయిల స్టోరీ ఒక్కడు కూడా లేదంటే. ఇవన్నీ ఏం పారామీటర్స్ కాదు ఒక అమ్మాయి ఉండాలా ఉండద్దా అనడానికి. లేదు అంటే నమ్మబుద్ధి కావట్లేదు మాకు. ఉన్నానే లేదనే చెప్తా, లేకపోతే ఎట్లా లేదని చెప్తా. అసలు ఉన్నారా లేరా? అదే చెప్తున్నా కదా, లేదనే చెప్తా. ఏం జెన్యున్ గా మాట్లాడొచ్చు కదా. ఎవరు లేరబ్బా, ఉన్నానే ఇక్కడ ఎందుకు చెప్తాను. ఎనీవేస్, ఎవరన్నా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అగదా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు ఇన్ యువర్ వర్డ్స్? వై టు కమ్ అండ్ వాచ్ థియేటర్స్ లో అగదా అంటే ఏం చెప్తారు? వెరీ ఆఫ్ బీట్ ప్లాట్ లైన్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. Hmm. దాంట్లో ఒక
లెజెండరీ లైక్ ఎంఎస్ రాజు గారు దానికి ఇచ్చిన ఒక కమర్షియల్ కలరింగ్తో పాటు వచ్చే ఒక డివైన్ థ్రిల్లర్ విత్ బిట్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్. డివైన్ థ్రిల్లర్ విత్ బిట్ ఆఫ్ హారర్, సూపర్. సో చూడండి, కామాక్షి గారిని అయితే అలా చాలామంది చూసారు. ఐ థింక్ పొలిమేరా త్రూ ఎక్కువ తెలుసు, నన్ను కొంతమంది వేరే ఫిల్మ్ త్రూ డర్టీ హరి నుంచి తెలుసు, కొంతమంది హిందీ ఆడియన్స్కి తెలుసు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కాంబో. అండ్ యాక్చువల్లీ ఇంకో ఇద్దరు ముగ్గురు కపుల్ ఆఫ్ గుడ్ యాక్టర్స్ ఆర్ దేర్. జోవికా ఉండనివ్వండి, ఉల్కా ఉండనివ్వండి. ఇట్స్ అ గుడ్ బంచ్ ఆఫ్ సిన్సియర్ టాలెంటెడ్ యాక్టర్స్ విత్ అ సిన్సియర్ ఫిల్మ్ మేకర్. సో మా గురించి అందుకే వచ్చి చూడండి. టీజర్ రిలీజ్ అయింది ఇప్పటివరకు, ఇంటర్వ్యూ చేసినంత వరకు నచ్చింది. ట్రైలర్ ఇంకా నచ్చుతానే అనుకుంటున్నాం. 3rd ఆగస్ట్కి రిలీజ్ అవుతుంది. అది చూసాక నచ్చితే రండి, నచ్చుద్దని నిజంగా అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ లైక్ సే సంథింగ్ మోర్. రండి అబ్బా, 14th ఆగస్ట్కి రండి. ఆగస్ట్లో పెద్ద సినిమాలు ఉన్నాయా? మరీ పెద్ద సినిమాలు లేవు. సో మా సినిమానే పెద్ద సినిమా అనుకుని వచ్చేసాయండి. అయితే ఇంత సీరియస్ సబ్జెక్టు, ఇంత సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, కొంతమంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆన్ సెట్ ఆన్ లొకేషన్స్ ఎలా ఉంటుండే? ఎంత సీరియస్గా ఉండేవారా? జోయల్గా ఉండేవారా? ఓన్లీ షార్ట్ వరకే సీరియస్నెస్ ఉండి తర్వాత ఏంటి? లేదంటే అంటే ఒక లైట్ మూమెంట్స్ ఉంటాయి, ఎంత కాదన్నా. బట్ ఎంతకన్నా రాజుగారు సెట్ కాబట్టి ఎంత కాదన్నా ఒక ఉంటుంది కదా, ఒక అంత పెద్ద భయమా? మనిషి భయం ఉండదు. వెరీ ఈజీ గాయ్. మన లోపే ఒక డెకోరం మెయింటైన్ చేద్దామని లోపలగా సబ్ కాన్షియస్గా వస్తుంటుంది. తను వేస్తుంటారు జోక్లు, అది వేరే విషయం. అప్పుడప్పుడు అన్నాడు ఇట్స్ అన్ ఈజీ సెట్. బట్ ఎంతకన్నా సబ్ కాన్షియస్ అయితే నడుస్తుంటారు రాజుగారి సెట్లో. ఏదో అలా చిల్లి చిత్తుగా అట్లా ఉరకడం అవన్నీ చెయ్యం, మేము చెయ్యలేము. చేద్దామన్నా మనసు ఒప్పుకోదు. కదా, ఆల్మోస్ట్ అన్ని లైవ్ లొకేషన్స్లోనే అన్ని లైవ్ లొకేషన్ చేశారు కదా. కొన్ని సెట్స్ సో ఉన్నాయి, ఆఫ్ కోర్స్ ఓకే. లైవ్ లొకేషన్స్లో వేసిన సెట్స్ అవి ఒక సో 3 సెట్స్ వేసాం పెద్ద. మీకు ఎప్పుడన్నా లైక్ ఇలాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, లైక్ చంద్రముఖి సినిమా చూసుకున్నప్పుడు తర్వాత కూడా పీపుల్ దాన్ని క్యారీ చేయడం, దాని నుంచి బయటకు రావడానికి టైం పట్టింది అన్నది ఇలాంటివి వింటూ ఉన్నాం. మీకు ఈ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి టైం పట్టిందా, లేదంటే ఏంటి అంటే వాట్ యుల్ సే? టైం పట్టడం అలాంటిది ఏం కాలేదు. బేసిక్ ఒకటి అయింది. ఏమైంది? క్లైమాక్స్ సీక్వెన్స్ మీరు ఫిల్మ్ చూసినప్పుడు తెలుస్తుంది. అది నాకు తెలియదు. రాజుగారి తన అభిప్రాయం అది. ఐ ఫెయింటెడ్ ఆన్ ద సెట్. లైక్ టీజర్లో వచ్చి ఉంటుంది, రా గదా రా అంటది. మీకు గుర్తుందో లేదు? యాక్చువల్లీ రా గదా రాగానే కెమెరాలో వెళ్తుంది, నేను వెనుక ఉండాలన్నమాట. అట్లా 1 సెకండ్లో ఇట్లా ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్ కింద పడతాం, నా కాన్షియస్నెస్ లేకుండా. క్లైమాక్స్ సీక్వెన్స్ ఈ ఫిల్మ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఎండింగ్లో. ఐ యాక్చువల్లీ డింట్ నో వాట్ హ్యాపెండ్, నాకేం తెలియదు. కానీ డాక్టర్ ఉండే సెట్ మీద కాబట్టి డాక్టర్ కామాక్షి భాస్కర్లో. అవును, ఆబ్వియస్లీ. ఎస్. సో ఇమీడియట్లీ వాట్ ఎవర్, ఐ వాస్ ఫైన్, ఏం కాలేదు. ఐ హ్యాడ్ నో రీజన్ వై ఐ షుడ్ ఫాల్. సరే ఎండ్ ఉండేది అంత ఉండే, కానీ ఐ డోంట్ థింక్ ఐమ్ దాట్ డెలికేట్ టు ఫాల్ లైక్ దట్. సో బట్ ఐ యాక్చువల్లీ డోంట్, ఐ జస్ట్ బ్లాంక్డ్ అవుట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. రాజుగారి అభిప్రాయం ప్రకారం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి సెట్స్లలో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, ఇంకొక సెట్ ఇంకోటి క్లైమాక్స్లో కనిపిస్తుంది ఒక విగ్రహం. సో చాలా రోజులు పెట్టి దాన్ని పూజలు చేస్తుంది. హీ సేస్ వెన్ యూ డూయింగ్ సర్టన్ థింగ్స్, తన ఎక్స్పీరియన్స్ దేవి నుంచి ఏమేమి అయ్యాయో, తన కనెక్షన్ ఏంటంటే దీస్ థింగ్స్ హ్యాపెన్ ఆన్ సెట్స్ లైక్ దిస్, ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్, ఇది గుడ్ ఓమన్ అన్నట్టే తన అభిప్రాయం. దాని తర్వాత నాకు ఏమైందని నేను చెప్పాను తనకి, ఇట్స్ నాట్ గుడ్ టు టాక్ హియర్ కానీ. సో అవన్నీ పట్టుకొని తను అన్నాడు, నేనేమైందో అనుకున్నారు ఒక సెకండ్, బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్. ఫస్ట్ ఒక 5 minutes అందరూ షాక్లోకి వెళ్ళారు. సో ఐ జస్ట్ ఫెయింటెడ్. ఐ హ్యాడ్ నో రీజన్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎవరి దగ్గర లేదు, నా దగ్గర కూడా లేదు. అది యాక్చువల్లీ క్యాప్చర్ అయ్యి ఉంది ప్రాపర్, మా ఫిల్మ్ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది. ఓకే. సో ఏం లేదు, జస్ట్ నిల్చున్నా పడ్డా అంతే, ఏం లేదు. సో యా, సో దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ హ్యాపెండ్. కానీ దాన్ని క్యారీ చేసుకొని నాకేమో అయిందని అయితే ఐ డోంట్ థింక్ సో, నథింగ్ హ్యాపెండ్. ఇప్పుడు బిలీవ్ చేస్తారా ఇలాంటివి ఉన్నాయి ఏంటి అని? నో, ఐ ఆల్వేస్ బిలీవ్ నెగటివ్ ఫోర్సెస్ లేదంటే సంథింగ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేది డెఫినెట్గా ఉంటాయి. ఆపోజిట్ అనండి, మనకు అది ఆపోజిట్, వాళ్ళకి మనం ఆపోజిట్, ఎస్. అంతే తప్ప ఏం లేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి జస్ట్ ఒక ఇప్పుడే ఈ ఫిల్మ్ డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాతనే మొన్నే ఒకటి షూట్ చేసి వచ్చాను. షార్ట్ ఇన్ కశ్మీర్. సో దాన్ని ఇంకా హైదరాబాద్ స్కెడ్యూల్, ఇంకా మేబీ ఇంకొంచెం బయటకు వెళ్తాం మళ్ళీ ఒకసారి, అదొక్కటి ఉంది. బట్ యా, డబ్బింగ్ అంతా ఒక రోజులో చెప్పేశారా నిజంగానే? నేనా? ఏది ఈ సినిమాది? నేను ఎప్పుడు చెప్పిన ఒక రోజులో చెప్పినా? రాజుగారు కోరిక అది ఒక రోజులో అయిపోయాలని చెప్పి, నేను చెప్పలేను డబ్బింగ్ ఒక రోజులో. ఎన్ని రోజులు పట్టింది డబ్బింగ్కి? అది మేము చెప్పడం బేసిక్ ఫ్లోది ఒక 3-4 రోజులు 4-5 రోజులు అయిపోయింది. 3 రోజులు 4 రోజులు 3 రోజులు అనుకుంటా, ఓకే. 4 రోజులు అంతే.
దాని తర్వాత చిన్న చిన్న చేంజెస్, థాట్స్ చేంజ్ అవుతుంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ తనకి, అమ్మ ఇది ఇక్కడ ఇలా చేద్దాం, లేకుంటే ఇది వర్డ్ చేంజ్ చేద్దాము, దానివల్ల ఇది అవుతుంది. అలాంటి చేంజెస్ అది నడుస్తూనే ఉంటుంది. అది మొన్నటి వరకు నడిచింది. సో బట్ బేసిక్ డబ్బింగ్ 3-4 డేస్. సూపర్. ఐ విష్ ఈ సినిమా మీకు మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ సినిమాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని నుంచి ఫుల్ బిజీ యాక్టర్ అవ్వాలని Busy actor. మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. Means a lot. ఆల్ ద వెరీ బెస్ట్ you. శ్రవణ్ రెడ్డి Thank you. గారు. Thank you. అండ్ మీరు కూడా చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తుండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని 14th August అని చెప్పండి. బై బాయ్. అండ్ 14th August థియేటర్స్లో మాత్రం తప్పకుండా చూడండి. ఆగదా.